ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనము కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 60వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అటుచెని నందికేశుడు కరాంజలి ఫాలము చేర్చి మ్రొక్కి వాకిట గిరిజా కుమారియో సఖీయుతమై పరిచర్య సేయనుండుట తెలుపన్ మహేశ్వరుడు తోడ బ్రవేశముజేయ సంజ్ఞ భ్రూకుటి గదలించి దెల్ప గనెగొబ్బున నామ ప్రవేశపెట్టినన్ గనెగొబ్బున నామే ప్రవేశపెట్టినన్ అనగా అటుచని లోపలికి వెళ్ళి నందికేశుడు నందీశ్వరుడు కరాంజలి 2 చేతులు ఫాలము చేర్చి శిరస్సును చేర్చి మ్రొక్కి నమస్కరించి వాకిట మొగశాలలో గిరిజా కుమారియు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి సఖీయుతమై సఖులతో కూడి పరిచర్య సేయనుండుట సేవించుటకు సిద్ధముగానున్నదని తెలుపన్ చెప్పగా మహేశ్వరుడు ఈశ్వరుడు తోడ వెంటనే ప్రవేశము చేయు తీసుకురమ్మని సంజ్ఞ సంకేతమును భురుకుటిగా దలించి కనుబొమలు కదిలించి తెల్పగనే చెప్పగనే గొబ్బునన్ వెంటనే ఆమెను ప్రవేశపెట్టినన్ లోనికి తెచ్చెను. అనగా లోపలికెళ్ళి నందీశ్వరుడు 2 చేతులు శిరస్సును చేర్చి నమస్కరించి మొగసాలలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి సఖులతో కూడి సేవించుటకు సిద్ధముగానున్నది అని చెప్పగా ఈశ్వరుడు వెంటనే తీసుకురమ్మని సంకేతమును తన కనుబొమలను కదిలిచి చెప్పగనే వెంటనే ఆమెను లోనికి తెచ్చెను అని ఈ శ్లోకమునకు భావము. అల్లనగాధిరాజ తనయామణి నిచ్చెలు లావసంత సంఫుల్ల స్వహస్తలోన సుమపుంజము పల్లవ భంగ భిన్నమై సల్లలితారుణాంజలుల జారగ ద్ర్యంబక పాదమూలమున్ జల్లిరి భక్తి మీర వరుసండ్రిని పాత పురస్ఫురంబుగా జల్లిరి భక్తి మీర వరుసండ్రిని పాత పురస్సరంబుగా అనగా అల్లా అంత నగాధిరాజ తనయామణి హిమవంతుని కూతురైన పార్వతి నెచ్చిలులు ఆ చెలికత్తెలు వసంత సంఫుల్ల వసంతకాలములో విరిసిన స్వహస్తలూన తమ చేతులతో కోసిన సుమపుంజము పువ్వులను పల్లవ భంగ భిన్నమై లేత చిగుళ్లతో కలిపి సల్లలితారుణాంజలులన్ బాలసూర్యుని కాంతికల చేతులతో నమస్కరించుచు త్ర్యంబక పాదమూలమున్ పరమేశ్వరుని పాదముల కడ జారగా పడునట్లుగా వరుసగా ప్రణిపాత పురస్సరంబుగా సాష్టాంగ నమస్కార పూర్వకముగా భక్తి మీర జల్లిరి భక్తితో చల్లిరి అనగా అంత హిమవంతుని కూతురైన పార్వతి చెలికత్తెలు ఆ వసంతకాలములో విరిసిన తమ చేతులతో కోసిన పువ్వులను లేత చిగుళ్లతో కలిపి బాలసూర్యుని కాంతికల చేతులతో నమస్కరించుచు పరమేశ్వరుని పాదముల కడ పడునట్లుగా వరుసగా సాష్టాంగ నమస్కార పూర్వకముగా భక్తితో చల్లిరి అని ఈ శ్లోకమునకు భావము. సతియు నీలాలకాంతరోజ్వల వినూత్న కర్ణికారంబుజారగా గర్ణ శోభి పల్లవచ్యుతితో వృషభధ్వజు ప్రణామమునరించి మూర్ధ్నా వినమ్రయగుచు ప్రణామమునరించి వినమ్రయగుచు అనగా
సతియు పార్వతియు నీలా ప్లస్ అలక ప్లస్ అంతర నల్లని ముంగురులలో ఉజ్వల వినూత్న కర్ణికారంబు వినూత్నమైన కాంతితో శోభిల్లు కొండగోగు పువ్వు జారగన్ జారుచుండగా కర్ణ శోభి పల్లవచ్యుతితో చెవులలో శోభిల్లు చిగుళ్ళు కదలగా వృషభధ్వజు ఈశ్వరునికి మూర్ధ్న వినమ్రయగుచు తలను వంచిన వినమ్రముగా ప్రణామమునరించే నమస్కరించెను అనగా పార్వతియు తన నల్లని ముంగురులలో వినూత్నమైన కాంతితో శోభిల్లు కొండగోగు పువ్వు జారుచుండగా చెవులలో శోభిల్లు చిగుళ్ళు కదలగా ఈశ్వరునికి తలను వంచి వినమ్రముగా నమస్కరించెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రాప్తమగుగాక నీ కన్య భార్య లేని పతి ఎటంచు నీశ్వరుడు దీవనను సంగి నామె కయ్యది నిజమే మహాత్ము వాక్యములకు విపరీత భావంబు కలుగునొక్క మహాత్ము వాక్యములకు విపరీత భావంబు గలుగునొక్క అనగా ప్రాప్తమగుగాక లభించుగాక నీకు ప్లస్ అన్య భార్య నీకు ఇతర భార్య లేదా సవతి లేని పతి భర్త అటంచున్ ప్లస్ ఈశ్వరుడు అనుచు పరమేశ్వరుడు దీవననొసంగెన్ దీవించెను ఆమెకు అయ్యది అది నిజమే అయ్యను మహాత్ము వాక్యములకు మహాత్ములైన వారి మాటలకు విపరీత భావంబు వ్యతిరేకముగా జరుగుట కలుగునా అనగా నీకు ఇతర భార్య లేదా సవతి లేని భర్త లభించుగాక అనుచు పరమేశ్వరుడు దీవించెను ఆమెకు అది నిజమే అయ్యను మహాత్ములైన వారి మాటలకు వ్యతిరేకముగా జరుగుట కలుగునా అని ఈ శ్లోకమునకు భావము. అది బాణావసరం బటంచు మదనుండావంక వీక్షించి దుర్మదమే బార బతంగమగ్ని సిఖి దూరంజేరు చందంబునన్ ముదితా సన్నిధి నీశ్వరుండు గురిగా మోపెట్టి ఆత్మీయ సన్ మృదు చాపంబున నారి మాటికిన్ సారించెన్ శ్రవోలంకృతిన్ మృదు చాపంబున నారి మాటికిన్ సారించెన్ శ్రవోలంకృతిన్ అనగా అది ఆ సమయము బాణావసరంబు ప్లస్ అటంచు బాణమును ప్రయోగించుటకు తగినదని మదనుండు ప్లస్ ఆ వంక మన్మధుడు అటు ప్రక్క వీక్షించి చూచి దుర్మదమే పారన్ పొగరుతో పతంగము మిడత అగ్నిశిఖి అగ్నిమంటలలో దూరన్ ప్లస్ చేరు కాంతి అని చేరు చందంబునన్ విధముగా ముదితా సన్నిధిన్ పార్వతి దగ్గర ఉండగా ఈశ్వరుండు ప్లస్ గురిగా ఈశ్వరుని లక్ష్యముగా మోపెట్టి ఎక్కుపెట్టి ఆత్మీయతన సన్మధు చాపంబున మెత్తని ధనుస్సున ఆత్మీయ తన సన్మృదు చాపంబున మెత్తని ధనుస్సున శ్రవోలంకృతిన్ వినుటకు అలంకారముగా గల నారి మాటికిని అల్లిత్రాడును మాటిమాటికి సారించెను అనగా ఆ సమయము బాణమును ప్రయోగించుటకు తగినదని మన్మధుడు అటు ప్రక్క చూచి పొగరుతో మిడత అగ్నిమంటలలో కాంతి అను చేరు విధముగా పార్వతి దగ్గర ఉండగా ఈశ్వరుని లక్ష్యముగా ఎక్కుపెట్టి తన మెత్తని ధనుస్సు వినుటకు అలంకారముగా గల అల్లిత్రాడును మాటిమాటికి సారించెను అని ఈ శ్లోకమునకు భావము. అంత గౌరి సమర్పించే నరుణ కాంతి బరగు కరమున గిరిస తాపసిని ధరిసి భాను కిరణ విశోషితంబై
మందాకిని పద్మ బీజమాల. అనగా అంతా అప్పుడు గౌరిన్ పార్వతీదేవి అరుణ కాంతి బరగు సూర్యకాంతితో మెరయు కరమున చేతితో గిరిశతాపసిని కొండలలో తపస్సు చేయుచున్న ఈశ్వరిని ధరిని దగ్గర భానుకిరణ సూర్యకిరణములచే విశోషితంబైన ఎండిన దివ్య విమల దివ్యమైనది అందమైనది అయిన మందాకిని స్వర్గ గంగానదిలోని పద్మముల బీజమాల గింజల మాలను సమర్పించే కానుకగా ఇచ్చెను. అనగా అప్పుడు పార్వతీదేవి సూర్యకాంతితో మెరయు తన చేతితో కొండలలో తపస్సు చేయుచున్న ఈశ్వరుని దగ్గర సూర్యకిరణములచే ఎండిన దివ్యమైనది అందమైనది అయిన స్వర్గ గంగానదిలోని పద్మముల గింజల మాలను కానుకగా ఇచ్చెను అని ఈ శ్లోకమునకు భావము. దాని ప్రణయ ప్రియత్వానదాగ్రహింప దళచిద్ర్యంబకుడాలోన దర్పమేచి పుష్పధన్వుడ మోఘ సమ్మోహనాఖ్య విసఖమును దీసి తన తుంట వింటదొడిగే. విసఖమును దీసి తన తుంట వింటదొడిగే. అనగా దానిన్ ఆ తావళమును త్ర్యంబకుడున్ ఈశ్వరుడు ప్రణయ ప్రియత్వాన వాత్సల్యముతో తాను గ్రహింపదలచే తీసుకొనదలచెను. ఆలోన అప్పుడే దర్పమేర్చి గర్వముతో తన తుంట తన తూణీరము నుండి పుష్పధనువుడు పూవిలుకాడైన మన్మధుడు అమోఘమైన సమ్మోహనాఖ్య అనగా సమ్మోహనమును పేరుగల విశిఖమును తీసి బాణమును తీసి వింటదొడిగే ధనుస్సున గూర్చెను. అనగా ఆ తావళమును ఈశ్వరుడు వాత్సల్యముతో తాను తీసుకొనదలచెను. అప్పుడే గర్వముతో పూవిలికాడైన మన్మధుడు తన తూణీరము నుండి అమోఘమైన సమ్మోహనము అయిన పేరుగల బాణమును తీసుకుని ధనుస్సున గూర్చెను అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.